ప్రత్యుత్తరాలతో మరి ప్రారంభించి ధ్యాన భాగం కూడా ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నా ప్రార్థనలో ఏకీభవించండి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జీవిస్తాడు కనుక మరి దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో నాయన, పునరుద్ధాన ఆదివారంలో మమ్మల్ని ఇంటి విధముగా చేర్చి నిన్ను స్తుతించుకొనుటకు, నిన్ను ధ్యానించుకొనుటకు, నిన్ను ప్రార్థించుకొనుటకు, మా సమస్యలను నీ పాదముల దగ్గర పెట్టుకునేటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమునకే వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, రోజంతా కూడా లోకంలో గడుపుతున్నాం. ఒక అరగంట నీ దగ్గర గడుపుతున్నాం. ఈ అరగంట ఎంతో శ్రేష్టముగా మాకందరికీ కూడా నాయన ఆశీర్వాదకరంగా ఉండేలాగా దీవించి నడిపించుకొని మీరే ఘనత ముందుకున్న ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభావం ఇచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున చిన్న బిడ్డలతో సహా పెద్ద వరకు అందరినీ జీవించండి. రాలేనటువంటి వారిని కూడా ఆయన దీవించండి. రావటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ బిడ్డలను మీ యొక్క సహాయంతో స్థలం దగ్గరికి చేర్చండి. ఇదిగో ప్రభా, చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జ్ఞాన భాగంలో ప్రభా నాయన నాకైతే మాటలు రావు కనుక ప్రభా మీ యొక్క ఆదరణకర్తతో మీరు మాట్లాడి మాకందరికీ ఆత్మ ఆహారముగా నింపబడి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలలో చిన్న అక్షరాలు ఉంటాయి. దావీదు వ్రాసినటువంటి కీర్తన మరి దేని కొరకు ఆయన రచించాడు అనేది మనకి ఇక్కడ చిన్న అక్షరాలు ఉంటాయి. అందరికీ చదువుకున్న వాళ్ళు, చిన్నపిల్లలకి కూడా పెద్ద ఎవరిస్తున్న వాళ్ళకి కూడా కనబడతాయి చక్కగా అక్షరాలు. నేను కూడా ఆపరేషన్ చేసుకున్నాను కనుక నాకు కూడా చక్కని చూపు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చదువుతారు చూడండి. ప్రధాన గాయకునికి అంటే ప్రధాన గాయకుడు అంటే మన దేవుడు యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి దేవాది దేవునికి స్తోత్రించి అతడు ఏం చేశాడు? ఇట్లనెను అని ఈ యొక్క జ్ఞాన భాగం అంటారు. దావీదు గారు ఆయనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి దేవుడు ఆయన శ్రమలలో తప్పించాడు, ప్రమాదాలలో తప్పించాడు, ప్రాణాపాయంలో తప్పించాడు. తప్పించేటప్పుడు ఆ మల్లుకొని వెళ్ళిపోలేదు, కానీ దేవునికి ఖచ్చితంగా ఆయన ఆత్మను అప్పచెప్పుకుంటూ ఆయనకు స్తుతి కీర్తన వ్రాశాడు. స్తుతి కీర్తన దేవుని స్తుతించాడు ఆత్మపూర్వకంగా. పిల్లల ఈ రోజుల్లో మనము ఏదో పెద్ద అవసరం వచ్చేటప్పుడు దేవుని వేడుకుంటాం, తర్వాత మర్చిపోతాం. ఆయన స్తుతించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన ఆలయంలో ఏదో ఘనకార్యం చేయాలి అనే తలంపులు మనకు రావు. లోకంలో పడిపోతూ ఉంటాం. ఇది సాతానుడు చేసినటువంటిదండి, మందగాడు. కనుక మనము ఏంటంటే దేవుని శక్తిని పొందుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుని శక్తిని ఎప్పుడు పొందుకుంటామో దేవుని స్తుతిస్తాము, దేవునికి చేస్తాం. దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూనే అతనికి వచ్చినటువంటి ఆపదల నుంచి కాపాడబడ్డాడు, అతనికి వచ్చినటువంటి ప్రమాదాల నుంచి కాపాడబడ్డాడు, అతనికి కలిగినటువంటి ప్రాణాపాయాల నుంచి రక్షించబడ్డాడు. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాలు అటువంటివి ఉండాలి. మనము దేవుని స్తుతించే గుణము రావాలి. ఇక్కడ ఆయన ఏ విధంగా స్తుతిస్తున్నాడు చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, దేవుడా నీవే నాకు బలం, నీవే నాకు బలం. ఆయన ఎటువంటి బలిష్ఠుడండి దావీదు, మీకు తెలుసు కదా, చాలా కథలు నేర్చుకున్నారు. సింహాన్ని ఎత్తి చీల్చినటువంటి వాడు, ఎలుగుబంటిని ఎత్తి చీల్చినటువంటి వాడు, ఇంకా గొల్యోతుని చిన్న రాయితో కొట్టి కంటినటువంటి మంచి బలిష్ఠుడు. అదే మనకుంటే ఒళ్ళు చూసుకొని పూనుకుంటాం కదా. మనకు ఆ బలంగానే ఉందనుకోండి, ఆ బలం ఉంటే ఎర్రవీగేస్తాం, ఎర్రవీగి ఆ భలేగా ఉన్నదా నా ఒళ్ళ, భలేగా ఉన్నదా నా మొహము అనేసి మనము ఇదవుతాం. కానీ దావీదు అలాగలే, అయ్యా నా శరీరంలో ఉన్నటువంటి బలం నాది కాదు, నీది. నా శరీరంలో ఉన్నటువంటి శక్తి నాది కాదు, నీది.
అందుకనే మరి గొల్యాతును వాడించేటప్పుడు ఇశ్రాయేలు దగ్గర అంటాడు, మహాశక్తి కలిగినటువంటి దేవుడు ఈ యొక్క సున్నితి లేని ఫిలిష్తీయులు ఎందుకు పనికిరాదు అని చెప్పి చిన్న రాయి దేవుని పేరు పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి మరి నిర్ర విగ్రహం కానీ ఏది కానీ దావీదులో లేదండి. దావీదులో అంతా కూడా తన తాను తగ్గించుకుంటూ, నేను ఆశ్రయించున్న నా దేవుడు, నేను కనిపెట్టుకుంటున్నటువంటి నా దేవుడు, నా శృంగ రక్షణ అతనే అని భావాలతో తిరగవలసినటువంటి దేవుని బిడ్డల యొక్క ఉద్దేశాలు దావీదు వల్లే ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకెంత కలిగినా ఎంత లేకపోతే దేవుడిని అడుగుతాం. దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహించినటువంటి దేవుడే. కాకపోతే అనగాల మనకి ఏది కూడా అనుగ్రహింపబడదు. మన ఆత్మలను పరిశోధించినటువంటి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆత్మలను పరిశోధించినటువంటి దేవుడు బిడ్డలకు దీవిస్తాడు. కొద్ది లేటైనా ఏదైనా దీవెనలే కానీ ఎటువంటి శిక్షలు మాత్రం రాదు. ఎప్పుడు శిక్షలు వస్తాయంటే దేవుడిని ఆత్మపూర్వకంగా ప్రేమిస్తూ ఏమాత్రమైన చీకటి శక్తి కలిగినటువంటి ఆత్మను మనలో వచ్చిందంటే మన ఆత్మ పాడైపోతుంది, మనం పాడైపోతాం. కనుక పిల్లరా ఎప్పుడు కూడా ఏక దీక్షగా దేవుడిలో ఉన్నటువంటి మనకు దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేసినటువంటి దేవుడు మాత్రము కానే కాదు. ఇక్కడ 4వ వచనం చూస్తే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లి వలె నా మీద పడి బెదిరింపగను, ఆ తాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మన స్వభావాలు కూడా అటువంటి సాదృశ్యమైనటువంటి మరి దావీదు మనసు వలె మన స్వభావాలు ఉంటే మనల్ని ఎందుకు కాపాడాయన, మన అవసరాలు ఎందుకు తీర్చడాయన, మనకున్నటువంటి సమస్యలు ఎందుకు తీర్చడాయన, ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనము మరి హిజ్కియా వలె ప్రార్థన చేసి ఎందుకు తీర్చడాయన. కానీ మన స్వభావాలు మన ఆత్మలో పరిశోధించినటువంటి దేవుడికి మన స్వభావాలు ఆయన మీద అంకితం చేయాలి. మన ఉద్దేశాలు దేవునికి అంకితం చేయాలి. మనకున్నటువంటి సమస్తమైనటువంటి వాటిని దేవుని మీద నమ్మకం ఉంచుకున్నటువంటి వారుగా ఉంటూ దేవునికి ఎప్పుడు కూడా మనము స్తుతి చేస్తూ ఉండాలి. దావీదు వలె. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ ఉండండి. ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇశ్రాయేలీలు అంటే దేవుని యొక్క సొంత ప్రజలు అని అర్థం. ఈ రోజు మనమందరము కూడా దేవునికి సొంత ప్రజలనే, ఎటువంటి ఏసువైనటువంటి వారు కానే కాదు. ఎందుకంటే దేవుని కొరకు వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని ప్రజలమే ఉన్నాం. కనుక ఆ రోజు కూడా దేవుని ప్రజలు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రజలు ఉన్నటువంటి విధానమును బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. సమస్త సృష్టిని పుట్టించినటువంటి దేవుడు, సమస్త భయంకరమైనటువంటి పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. చదవండి 148వ కీర్తనలో దావీదు రచించినటువంటి కీర్తన సమస్త సృష్టిని కూడా దేవుణ్ణి సూచిస్తామంటున్నాడు ఆయన. సమస్త సృష్టి, ఆకాశము, పరమాకాశములు, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్తమైనటువంటి జీవరాశులారా, మకరములారా అందరూ దేవుణ్ణి స్తుతించండి. నాయకులారా, రాజులారా, సమస్తమైనటువంటి ప్రజలు ఆ సృష్టి మన కొరకు పుట్టించినటువంటి సృష్టిని దేవునికి స్తుతియాగం చేసేటప్పుడు ఆయన మనలను పుట్టించినటువంటి దేవుడికి మనం ఎంత స్తుతియాగం చేయాలో ఒకసారి ఆలోచించండి. ప్రజలందరూ కూడా స్తుతి యాగంలో ఉన్నారు. చాలా సంతోషం. దేవుని యొక్క ప్రజల్ని దేవుడు కాపాడుతున్నాడు, వారి కోరికలు తీరుస్తున్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు అల్ప విశ్వాసులు చాలా మంది ఉన్నారండి. కొన్ని లక్షల మందిని మోసే నడిపిస్తుంటే అందులో ఉన్న అల్ప విశ్వాసులు, మోసే మీద తిరగబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మోసే సహించాడు. వాళ్ళ మూలముగా, ఆ ప్రజల మూలముగా మోసే కూడా పనిష్మెంట్ తీసుకున్నాడు. పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి మోసే గారు వెళ్ళలే.
వెళ్ళలేదు. కొండ మీద ఆయన కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన తర్వాత ఎవరండి? యెహోషువ. అందరూ చెప్పండి, ఎవరండి? యెహోషువ. యెహోషువ ప్రజలను నడిపించటము ప్రారంభించాడు. ప్రారంభించే సమయంలో ఆ యెరికో పట్టణం అంతా కూడా చెడిపోయి ఉంది. యెరికో పట్టణం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంది. పెద్దలేమి, చిన్నలేమి, పిల్లలేమి, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని మరిచి తిరుగుతున్నారు. వాళ్ళు ఒళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళే దేవుని స్తుతించడం లేదు. కనుకనే యెహోషువతో మరి ఏం చెప్పినటువంటి ఆ యెరికో పట్టణము అంతా కూడా కూల్చేది. అందులో ఏ వస్తువును కూడా మీరు ఆశించకండి. అందులో ఏ వస్తువు కూడా మీరు ఆశించకూడదు. గనుక మీరు వెళ్ళి ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి సమస్తము కూడా కూల్చివేయండి, చంటి బిడ్డలతో సహా. గమనించారా? ఒకసారి గమనించండి. ఎవరైతే కుటుంబంలో తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే దేవునికి అవిధేయతగా ఉంటే వారి కుటుంబం మొత్తం నాశనమే. గనుక అక్కడ ఏది ఉంచకండి, సమస్తము కూడా దానిని కూల్చివేయాలి అని చెప్పేటప్పుడు ఎక్కువ మంది కాదండి, తక్కువ మందితో యెహోవా ఆ కోట గోడలన్నీ కూడా కూల్చివేశారు. వాళ్ళు వెళ్ళి చేయలేదు, కత్తులు పట్టుకొని చేయలేదు. కానీ అక్కడ మరి ఆ యొక్క యెరికో ప్రాకారము చుట్టూ కూడా 3 రోజులు 6 సార్లు తిరిగారు. తర్వాత 7వ రోజుని ఏం చేశారంటే యాజకులు ఒక క్రమము పాటించారు. యెహోషువ క్రమం పాటించారు. ఎలాగంటే యాజకులను ముందు పెట్టాడు, తర్వాత వాయిద్యాలను అంతటలో పెట్టాడు, తర్వాత ఉన్నటువంటి 300 మంది ఖాళీ కుండలు పట్టుకున్నారు. చుట్టూ కూడా వాళ్ళు ఆ దేవుని యొక్క ప్రతిష్ఠిత యెరికో పట్టణం చుట్టూ చేశారు. అందులోనూ మీరు ఏ వస్తువు ఆశించకూడదు సుమా, ఏ వస్తువును కూడా మీరు తీయకూడదు. అది ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు, అది నా దేవుని ఆలయంలోకి వెళ్ళాలని. కానీ అది మీరు ముట్టకూడదు. ఎంతమంది దగ్గర బంగారం తీసుకున్నారు, ఎంతమంది దగ్గర తీసుకోండి అని చెప్పాడు దేవుడు. కానీ ఇందులో మాత్రం మీరు ముట్టకూడదు, ముట్టనే కూడదు అని మరీ బోధించి యెహోషువ కూడా ప్రజలందరికీ కూడా బోధించిన తర్వాత మొత్తానికి ఆ పట్టణం కూలిపోయింది. అందరూ కూడా చచ్చిపోయారు. వీళ్ళు ఆ పట్టణంలో ప్రవేశించిన తర్వాత మీరు ఆ వస్తువును ముట్టకూడదు అన్నటువంటి విధానమును బట్టి అందులో ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను ఎవరు తెలుసండి? చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు, ఏం పేదోడు కూడా కాదండి, చాలా ధనవంతుడైనటువంటి వాడు ఉన్నాడు. ఏం పేరు? ఆకాను. ఆకాను ఏం చేశాడు తెలుసండి? అక్కడ ఉన్నటువంటి కొద్దిగా బంగారాన్ని, వెండిని, వస్త్రములను ఆశించాడు. అదే యెహోషువ 7వ అధ్యాయము చూద్దాం. 7వ అధ్యాయం 1 నుంచి చూద్దామమ్మా. సతితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రం నుంచి వచ్చారండి యేసుప్రభు. యోధా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక ఆయన ప్రజలందరి మీద కోపించాడు. ఈ ఆకాను కాస్త ఆశించాడండి. ఆశించినటువంటి విధానమును బట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మరి ఆ దోపుడు సొమ్ము ఎట్లా చేశాడంటే ఒక మంచి చీనారు వస్త్రమును, 200 తులము వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కన్నెని దానిని చూసి ఆశించి తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు ఇక్కడ గమనించండి. 1 ఆశించాడు, 2 పట్టుబడ్డాడు, 3వది ఇశ్రాయేలు దేవుని ప్రజలకు శ్రమ పెట్టాడు. ఈయన తీసినటువంటి మూలముగా ప్రజలందరికీ కూడా శ్రమ కలిగింది. సరే, అది ఏదో విధముగా మరి ఆ యొక్క వస్తువులను ఆశించి ఆ వస్తువులు తీసుకున్నాడు. వస్తువులు తీసుకున్న తర్వాత
అక్కడ ఇంకొక పట్టణము, మరి ఆ పురము, చిన్న పురం అంటే చిన్నదే, దానిని ఓడించవలసినటువంటి అవసరత వచ్చింది. దాన్ని ఓడించవలసినటువంటి అవసరత వచ్చేటప్పుడు అక్కడికి ప్రజలు అంటే లేగు చూడడానికి యెహోషువ పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన వారు వస్తారు, తిరిగి వచ్చేమంటారంటే, అయ్యా అక్కడికి ఎక్కువ మంది మనం వెళ్ళవసరం లేదు, 3,000 మంది అయితే ఆ యొక్క పురాన్ని అంటే గ్రామాన్ని వాడించవచ్చు, ఎక్కువ మందిని ఎందుకు పంపిస్తావు, జనులందరూ వద్దు, 2-3 వేల మంది అయితే సరిపోతారు అని ఆ వేగు చూసినటువంటి వారు ఇక్కడ యెహోషువ గారికి చెప్తే అదే విధముగా 3,000 మందిని ఆయన పంపుతాడండి. 3,000 మందిని అక్కడికి పంపేటప్పుడు ఇక్కడ చూద్దాం, 4వ వచనం నుంచి 7వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి అంటే హాయి పురం, అది చిన్న పురము, హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. కారణం ఏంటండి? కారణం ఏంటి? ఆకాను చేసినటువంటి పరిస్థితిని బట్టి, ఆ ప్రజలందరికీ కూడా కలతలు వచ్చాయి. అయ్యో ఏమీ లేదు, 2,000 మంది 3,000 మంది వాడించగలిగినటువంటి ఆ పురమును వాడించలేక వాళ్ళ దగ్గర నిలవలేక పారిపోయారు. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను చంపేశారు. ఎంతమందిని చంపారండి? 36 మందిని చంపేశారు. ఎవరి మూలంగా వారికి ఆ చావులు వచ్చాయి? ఎవరి మూలంగా వచ్చాయంటే చావులు? ఆకాను మూలముగా. అంటే దేవుని యొక్క క్రమములను పాటించక గర్వించి మరి చేసినటువంటి పరిస్థితిని బట్టి, ఆకాలను బట్టి 36 మంది దేవుని ప్రజలలో చచ్చిపోవలసినటువంటి అవసరం వచ్చింది. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో దేవునిని నిర్లక్ష్యం చేసి దేవునికి మనము విరోధముగా ఉంటే మన కుటుంబం ఏంటి, మన సంఘం ఏంటి, సమస్తము కూడా అది శపథముగానే ఉంటుంది. దాని నుంచి మనం విడుదల పొందుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఆకాన మూలముగా ఆయన దేవునికి అతిక్రమము, దేవుని మాటలను మరి అంగీకరించక ఆయన ఇష్టానుసారముగా ప్రవేశించినటువంటి విధానమును బట్టి మరి 36 మంది చనిపోవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు ఏం చెప్పాడు? అక్కడ ఏ వస్తువును ముట్టకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా మీరు తాకకండి, అది శపితమైనటువంటిది, శాపముతో నిండుకున్నటువంటిది అని చెప్పితే, ఈయన ధనవంతుడై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు, ఈయనకి కావలసినంత ధనం ఉంది, అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బంగారము, వెండి వస్త్రములు, చీనాడు వస్త్రములు కక్కుర్చబడి తీసుకున్నాడు. చక్కగా కనిపించింది, తీసుకున్నాడు, ఆకర్షించాడు. ఈ రోజుల్లో ప్రియులారా గమనించండి, దేవుడు క్రమములను పాటించండి అని దేవుని బిడ్డలను చెప్తున్నారు. ఏ పాపములకు చోటు ఇవ్వకండి, ఆ సాతానుడికి చోటు ఇవ్వకండి, సాతానుని ఆశించకండి. మీ యొక్క సొంత కార్యక్రమంలో దేవునికి లోబడి ఉండండి, కానీ లోకానుసారమైనటువంటి పరిస్థితులకు లోబడి ఉండకండి. అంటే ఎంతమంది అండి మనము దేవుని క్రమములను పాటించగలుగుతున్నాం? ఇది కరుణా దినాలండి దేవునిది. కనుక నువ్వు ఏది చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వు మారాలని. ఆ రోజుల్లో మారే పరిస్థితి లేదు, మారిన శిక్ష తప్పదు. అటువంటి విధముగా ఉండేది. యాకాను దేవునికి విరోధముగా పనిచేశాడు. మరి ఖచ్చితంగా చెప్పారు అది ఏది ముట్టకూడదని. ఎందుకు ముట్టాడు? వీళ్ళారా ఈ రోజుల్లో బోధింపబడుతున్నటువంటి పురుషులకు, స్త్రీలకు, చిన్నలకు, పెద్దలకు, యవనులకు లోక సంబంధమైనటువంటి ఆచారాలతో చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు ఏమి లేకుండా ఉండండి అంటే ఉంటానమ్మా? ఒకసారి చూడండి, మలాకి 4వ అధ్యాయము, మలాకి 4వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఏలయనగా నియమింప దినము
నియమింపబడిన దినము వచ్చుతున్నది. దేవుడు చెప్పినటువంటి మాట ఎప్పటికీ కూడా పోదు. అలనాడు నోవహును నీతిమంతుడు ఓడ పడవ తయారు చేసుకో అని చెప్పి ఆ పడవ తయారు చేసుకోవటము మానలేదు నోవహు. 40 రోజుల్లో ఈ యొక్క భూమి అంతా కూడా నీరుతో నిండిపోతే అని చెప్పిన మాట నెరవేరకుండా ఉండలేదు, తప్పకుండా నెరవేరింది. అయినా వారు నిర్లక్ష్యం చేశారు, దేవుని దగ్గర గర్వించారు. కనుక ఇప్పుడు నియమింపబడినటువంటి దినము ఆయన రాకడ కొరకు బోధలు మనకు వినబడుతుంది. ఏ క్షణం ముందు ఆయన రావచ్చు, లేకపోతే మనం పోవచ్చు. ఆయన ఏ క్షణం వచ్చినా సరే తన ప్రజలందరినీ తీసుకెళ్ళిపోతారు. ఈలోపు మనం పోయామనుకోండి, మనం పోతే ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు అక్కడ మనల్ని ఆకర్షించాలి. ఈ భూలోకంలో మనం చేసినటువంటి చేష్టలను బట్టి నీ హృదయము నీతి గలదే, నీవు నిష్కృతమైనటువంటి మనసుతో జీవిస్తూ దేవునిలో జీవించగలిగినటువంటి వాడవైతే దానవైతే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి సువాసన పరలోకానికి చేర్చబడుతుందంట. దేవునికి స్తోత్రం. అదిగో నా కుమారుడు వస్తున్నాడు, అదిగో నా కుమార్తె వస్తుందని చేసుకుంటాడట. అదే నువ్వు కంపుతో ఉన్నావనుకో, లోక సంబంధమైనటువంటి ఆ కంపుతో ఉన్నావనుకో చితక కొట్టబడతావు. ఈ లోకంలో నీ కొరకు యమధర్మరాజులు వచ్చి నరకానికి తీసుకువెళ్తావు. అక్కడ పరలోకానికి కంపు కొడతావు. కనుక నీ తీసుకెళ్ళి అగ్గిలో పడే అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని దగ్గర ఇక్కడ ఎలాగనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. మరణించండి. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలువ అంటే నిర్లక్ష్యం, దేవుని మాటలకు నిర్లక్ష్యం, దేవుని యొక్క క్రమములకు నిర్లక్ష్యం, గర్వము. ఇదే పొయ్యి కాలువ వలె. ఒరే ఇది పొయ్యి అయిపోయినాడు అనుకుంటున్నాడు అంటారు కదా. గనుక ఈ యొక్క గర్విష్ఠులు దుర్మార్గులు కొయ్య కాలు వలె ఉందురు, వానిలో ఒకని పేరైనను చిగురైనను ఏమాత్రము కూడా లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతి యొక్క దేవుడు చెప్పుచున్నాడు. గమనించారా? గర్విష్ఠులు గర్వాంధులు నిర్లక్ష్యము కలిగినటువంటి వారు దేవుని మాటలకు చోటవని దుర్మార్గులకు కొయ్య కాలువలే అంటే దేవునికి లొంగలేనటువంటి వారి వలె ఉంటే అగ్నితో కాల్చబడుదురు. అగ్ని ఆరదు, పురుగు కావదు. మరి 2వ వచనం చూద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు నీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవునికి స్తోత్రం. నా నామమందు భయభక్తులు కలిగినటువంటి నీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇంకా అతని రెక్కల అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గొంతులు వేయనట్లు గొంతులు వేయుడు. అంత సంతోషం అండి. దేవునికి స్తోత్రము కలుగుని గాక. తన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు అలా ఉంటాయి. ఇక్కడ ఆకానికి తన యందు భయం లేదు, నిర్లక్ష్యం, గర్వాంధుడై అక్కడ ఉన్నటువంటి దుర్మార్గతను అనుభవించాడు, ఆ దుర్మార్గతను సేకరించాడు. ఎన్ని చెప్పినా యెహోషువ మరీ బోధించినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో లొంగలేదండి. అతని గుణం అతని గుణం పోలేదు. అబ్బో ఎంత గర్వమో, ఎంత నిర్లక్ష్యమో అక్కడ ఆశించాడు. ఏం ఆశించాడండి? ఆ బంగారము, వెండి, సేనాయి వస్త్రమును ఆశించాడు. ఆశించినటువంటి విధానం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి కనుక అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా కష్టం వచ్చింది. వారు హాయి పురము అంటే చిన్నదే, ఆ పురము మీదకి వెళ్ళినటువంటి వారు 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోతే యెహోషువ గుండెను బాదుకున్నాడు. అయ్యో ప్రభు, అందరం కూడా మేము నిష్కపటముగా ఉన్నాం కదా, మేము ఏమి చేయలేదు, నిన్ను భయభక్తులుగా నీవు చెప్పినటువంటి మార్గాల్లో నడుచుకుంటున్నాం కదా, ఎందుకు ఇలా జరిగింది? ఆయన గుండె బాదుకొని ఆయన విజ్ఞాపన కన్నీటితో చేసేటప్పుడు దేవుడు మీలో అపవిత్రులు ఉన్నారు, వారిని మీరు దూరపరిస్తే కానీ మీకు నేను తోడుగా ఉండనని అంటున్నాడు.
మీరు అపవిత్రులు ఉన్నారు. మీరు ఇక్కడ 6వ వచనం నుంచి చూద్దాం. 7వ అధ్యాయం 6వ వచనం నుంచి, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట దేవుని ఆలయములో నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యా అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ ఆపద నుంచి, అంటే యోర్దాను నుంచి నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలే కదా. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలము? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడలా ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము మోపుకుందువు. ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? పాపము చేశారు. అందులో ఒకడు పాపం చేశాడు గనుక నేను నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవుడు మహిమ పడును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే దేవుడు సమస్తము చూస్తూనే ఉంటాడు. మనుషులు చూడలేకపోవచ్చు కానీ, మనుషులు నిన్ను ఏమి చేయలేకపోవచ్చు కానీ, మనుషులు నిన్ను కళ్ళు కప్పగలవు కానీ ఆయనను మాత్రము కళ్ళు కప్పలేదు. గనుక ఆయన ప్రతిదీ చెప్తున్నాడు. ఇదిగో ఫలాంది చేశారు గనుక ఇశ్రాయేలీయులు వంటి వారు ఉన్నారు అని ఆయన వాపోయి వాళ్ళకి చెప్పేటప్పుడు, ఆ ఎప్పుడైతే అతను పట్టుకో, ఆ చేసినటువంటి వారిని పట్టుకొని వారిని సరి అయినటువంటి శిక్షను విధిస్తే అప్పుడు నా మనసు చల్లగా ఉంటుంది, మీకు తోడుగా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆ నిషిద్ధమైనటువంటి వారిని తీసే అని దేవుడికి యెహోషువకు చెప్పేటప్పుడు యెహోషువ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలందరినీ కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడంటే ప్రజలందరినీ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు. లోకాశులలో జీవించకూడదు తన ప్రజలు ఎప్పుడూ కూడా లోకాశులలో జీవించకుండా దేవుని క్రమములలో పాటించి చక్కగా ఉంటే దేవుడు ఆయన మన కొరకు ఒక శృంగమును ఏర్పాటు చేస్తున్నారు. ఆ శృంగములో ప్రవేశించాలంటే దేవుడు తప్పనిసరిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తే తప్పకుండా మనము శృంగములో ప్రవేశిస్తాం. కనుకనే యెహోషువతో చెప్పినటువంటి విధానముగా ఆయన ఎంక్వైరీ చేశాడు. అక్కడ 16వ వచనం నుంచి ఉంటే చదువుకోండి, నేను చెప్పేస్తాను. ఇక్కడ ఏమి జరిగిందంటే ఆయన పరీక్షింపబడగా అతని ఇంట పురుషులు మనుషులను దగ్గరకు రక్షింపబడినప్పుడు యోధా గోత్రములోని జరహు ముని మనవడు జద్ది మనవడును కర్మి కుమారుడనైన ఆకాను పట్టుబడినవు. ఆకానేయుడు దొరికిపోయాడు. ఆ దొంగతనం చేసేది దొరికిపోయాడు. యెహోషువకు దేవుడు చూపించినటువంటి విధానమును బట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు అక్కడ ప్రజలందరూ కూడా మరి ఆయన మీద కోపం ఉంటారా, శాంతం ఉంటారా? 36 మంది చచ్చిపోయారు పాపం వాళ్ళు.
చాలా కోపంగా అందరూ కోపంగా ఉన్నారు. ఆకాను చిన్నంటివాడు కాదండి, మంచి ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. అతనికి ఉన్నటువంటి పశువులు, మందలు, బోళ్ళు. అయినా సరే ఈ కక్కుతు బుద్ధి ఆయన దొంగతనం చేసేటనే కాదండి. మన జీవితాలు ఈ దొంగతనాలే కాదు, మరి లేనిపోయినటువంటి చెడు వ్యసనాలు ఆశపడతాం, చెడు చూపులకు ఆశపడతాం, పంతములతో ఆశపడతాం. కానీ మనం చూడండి ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తారు. కనుక ప్రియులారా, ఇక్కడ అందరూ కూడా మరి ఆయన తట్టు చాలా కోపిష్ఠులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు? ఈ యొక్క ఆకాన్ని ఒప్పుకున్నాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు, పై వస్త్రము, 21వ వచనం చదువుతాను నేను. పై వస్త్రము 200 తులముల వెండియు, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కన్నిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే అని ఒప్పుకున్నాడు. కానీ ప్రయోజనం లేదు. గనుక అదుగో నా డేరా మధ్య అది భూమిలో దాచుబడి ఉన్నది, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిన దానికి ఒప్పుకోవడం. ప్రయోజనం ఏంటండి? చేతులు కాసుకున్న తర్వాత ఆకులు పట్టుకోవడం ప్రయోజనం ఉందా? 36 మంది చనిపోయారు. దేవుడు ఒప్పుకోడు ఎటువంటి వాడిని. ఒప్పుకోక ఏం చేశాడంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు రండి 24వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే, తరువాత యెహోషువాయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కన్నిని, ఆకాను ఇంకేంటండి వస్తువులే కాక ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్త ఆస్తులు స్థిరాస్తులన్నీ పట్టుకొని ఆకోరు లోయలకు తీసుకుని వచ్చింది. ఆకోరు లోయ శ్రమలకు కారణం. ఆకోరు లోయ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితాలు ఆకోరు లోయకు అప్పచెప్పకూడదు. ఆకోరు లోయకు మనము అప్పచెప్తే జీవితాలు మనం పొందకూడదు. ఆకోరు లోయకు శిక్షించినటువంటిది అది శ్రమలకు కారణం. బైబిల్లో ఎన్నో విధములైనటువంటి అర్థాలతో కూడుకున్నటువంటిది ఆకోరు లోయ. ఆ తర్వాత దేవుడి దాన్ని పరిశుద్ధపరుస్తాడు అనుకోండి. ప్రస్తుతానికి వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ప్రజలందరూ ఆకోరు లోయలకు తీసుకువెళ్ళారు. ఆకోరు లోయలకు తీసుకువెళ్ళి ఏం చేశారు చూద్దాం, చదవండి. అప్పుడు యెహోషువ ఆకానుతో అంటున్నాడు, నీ వేళ మమ్మను బాధపరిచితివి. నేడు యెహోవా ఇప్పుడు దేవుడు నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలీయులందరూ వారిని, వారి కుమారులను, కుమార్తెలను, కలిగినటువంటి ఆస్తిని రాళ్లతో సావకొట్టింది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. దేవుడు మరి చేసినటువంటి గొప్ప కార్యాలు కొన్ని భూమి మీద ఉన్నాయి. మన దైవజనులు వెళ్ళి చూసి వస్తున్నారు. ఆకోరు లోయలో చూశారు. తర్వాత నోవహు పడవ ఉంది. తర్వాత మరి లోతు సమాధి ఉంది. తర్వాత మరి ఇంకా మరి ఎవరిది యోగు సమాధి ఉంది. ఇంకా మరి 12 మంది శిష్యుల్లో ఎవరండి? మద్రాసులో ఉన్న సమాధి తోమా సమాధి ఉంది. భూమి మీద ఉన్నాయండి ఇవన్నీ, ఎప్పటికీ ఉన్నాయి గుర్తింపులు. జెరూసలేము ఉంది. యేసు ప్రభు వారు చచ్చిపోయి తిరిగి లేచినటువంటి చోటు ఉంది. ఆయన ప్రజలకి ఇంకితం లేదు, జ్ఞానం లేదు, గ్రహించుకోవటం లేదు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికే చూస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మీకు చెప్పాను. ఎందుకంటే శరీరము దేవుడు పాపం చేయడానికి ఇవ్వలే. మనకు ఇంద్రియ నేత్రాలు చెరిపింపబడ్డము మనల్ని నశించుకోవటానికి ఇవ్వలే. మనము కాపాడుకోవటానికే దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే వ్యర్థపరిచేస్తున్నాం. సాతానుడికి సాతానుడు కూడా దేవుడు కనిపెట్టాడు.
వారికి పశ్చాత్తాపం వస్తుందంటే రాలే. ఇక్కడ చదువుకున్నాం కదా, గర్వము భయంకరమైనటువంటి కొరడు పట్టించినటువంటి వాడు గనుక వాడికి అగ్నిగుండం తయారు చేయడం దేవుడు మరి నిర్ణయించారు. వాడితో మనలందరినీ కూడా వారికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. చెడు సాహసం, చెడు పద్ధతులు వాళ్ళలో ఉన్నాయి గనుక ఇక్కడ దుష్టులుగా మనము జీవించకూడదు. దేవుని యొక్క పరిశుద్ధులుగా మనం జీవించడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం గనుక వారిని రాళ్లతో కొట్టి తర్వాత అగ్నితో కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపేద్రకము అంటే కోపము విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆకాను జీవితం మనకొద్దు. ఆకాను జీవితం పడితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఒక ఆవిడ ఏం చేసిందో తెలుసండి. ఒక ఆవిడ పురుషుల్లో ఉన్నారు, స్త్రీలో ఉన్నారు అనుకోండి. ఆవిడ ఏం చేసిందంటే చెడు సాహసము చేసి ఇతర సంబంధాలు పెట్టుకుంది. ఆవిడికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు, చక్కని భర్త ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు వస్తున్నాడు. ఆయన ఒంటరిగా ఉండేటువంటి విధానమును బట్టి చాలాసార్లు మనం పాఠాలు నేర్చుకున్నాం. స్త్రీలు ఒంటరిగా ఉన్న ప్రమాదమే, సాతానుడు ఆకర్షిస్తాడు. మరి పురుషులు ఒంటరిగా ఉన్న ప్రమాదమే, సాతానుడు ఆకర్షిస్తాడు. ఆయన ఏం చేసిందో తెలుసండి. ఆ పై మరి వాహనం వ్యభిచారము కలిగినటువంటి వ్యామోహంతో భర్తను 2 బిడ్డలు చంపేయాలని ప్లాన్ వేసుకుంది. ప్లాన్ వేసుకొని ఆ ముగ్గురికి కూడా భోజనం పెట్టేటప్పుడు విషం కలిపేసి ఏం చేసిందంటే ఆ విషము వారికి భోజనం పెట్టింది ముగ్గురికి. ఈలోపు భర్తకి ఫోన్ వచ్చింది అర్జెంటుగా. ఫోన్ వస్తే ఏం చేశాడు, అతను పిల్లలు తినేస్తున్నాడు. అతను లేచి వెళ్ళిపోయేసరికి మరి అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ పిల్లలు 2 కూడా పడిపోయి చనిపోయిన తర్వాత ఆవిడ బండారం బయలుపడిపోయింది. ఇక్కడ ఆకోరు లోయలో ఆకోని ఏ విధంగా వేయబడ్డాడు, ఆయన గురిశక్తికి తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, పురుషుల్లో కూడా అటువంటి ఆకాను బుద్ధి కలిగినటువంటి వాళ్ళని మనం ఉండకూడదు. ఎందుకంటే దేవునికి మహిమకరముగా ఉండాలి. యోగా గోత్రములో వచ్చినటువంటి వాడండి ఆకాను. యోగా గోత్రముల నుంచి వచ్చినటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా గుర్తింపబడుతున్నటువంటి మనకు అటువంటి శ్రమలు ఉండకూడదు. అటువంటి ఆకోరు లోయలో ఆకోను పడినటువంటి శ్రమలు ఉండకూడదు. ఆ పిల్లలు ఎంత ఏడ్చారో, పశువులు ఆడపిల్లలు ఎంత ఏడ్చారో, మగ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారేమో వాళ్ళు ఎంత ఏడ్చారో, వారి కుమార్తెలను వారికి కలిగినటువంటి సమస్త ఆస్తిని కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఈ రోజుల్లో కూడా నేను చేసినటువంటి ప్రవర్తనలను బట్టి మనకు అనగాల కనబడదు. కానీ రాను ఆ రాళ్లతో కొట్టబడినటువంటి ఆటోల జీవితాన్ని మనం పొందుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, సామెతలు 6వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కను రెప్పలను చిలికించి నిన్ను లోపరచనీయకము. దేవునికి స్తోత్రం. పురుషుడు కానీ స్త్రీ కానీ ఎటువంటి చోటు మనము ఇవ్వకూడదు. అదే విధంగా మరి ఇక్కడ మనం చాలా మంది అందాన్ని తాకట్టు పెట్టుకొని పాపంలో దిగిపోతాం. ఇతను ఆకాను కూడా తనకున్నటువంటి జ్ఞానమే గొప్పదనుకున్నాడు. ఆస్తి ఉన్నప్పటికీ కూడా కక్కుర్తిలో అతను మరణాన్ని తెచ్చుకున్నాడు. మంచి వస్త్రాలు అన్ని కూడాను తీసుకుందాం అనుకున్నాడు. ఈ రోజుల్లో ప్రియులారా, మీరు నాకు కోపడండి కానీ క్రైస్తవులైనటువంటి మనము ఒక క్రమములను పాటించాలి. ఈ రోజుల్లో సాతానుడు ఆ సినిమాలో ఉడికిస్తారు. అర్ధ నగ్నం, సగం బట్టలే సగం. మరి పురుషుడికి ఆకర్షణీయంగా ఆడవాళ్ళు ఉంటారు. పురుషులు కూడా ఆడవాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలని ప్రయత్నిస్తారు. కనుక ఇవన్నీ కూడా సాతానుడు పెట్టినటువంటి లింకులు. ఆ సినిమాలో అటువంటి మనుషులు ఉండి కూడా వాళ్ళు అని దేవుని నమ్ముకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆకాని జీవితాన్ని పొందకుండా మరి చక్కనైనటువంటి వారి జీవితాలను చక్కబెట్టుకోవడానికి చూస్తున్నారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ కీర్తనలు మరి 146 5వ వచనంలో చూసినట్లయితే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యుడు. అక్కడ అందుకనే దావీదు చెప్పిన 119వ కీర్తన 146లో, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని తిన్నాను. మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని మీద ఆశ పెట్టుకొని మనం జీవించడము ఎంతో శ్రేష్టమని మీకు ఇచ్చినట్టు ఈ కొద్ది మాటలకు ముగిస్తున్నాం. అందరూ ఒకసారి దేవుని స్థుతించండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన మా తండ్రి, వందనాలు ప్రభా, ఎంతవరకు మాకు ఆత్మీయ ఆహారం అందించావు. వినినటువంటి వారికి అందరికీ నువ్వు మేలులు చేస్తావు ప్రభా. వినలేనటువంటి వారికి తండ్రి క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఆకాని జీవితాన్ని ఇవ్వకండి. వారు కూడా పశ్చాత్తాపంతో ఆయన నిన్ను కలిగి జీవించి మేలు పొందుకున్నట్టు సహాయం చేయండి. నాయన నీ బిడ్డలు విన్నారు, ఎంతమంది విన్నారో నీకు తెలుసు ప్రభా. అంత రెండ్రియములను పరిశోధించినటువంటి దేవుడు గర్వ హృదయాలు మాకున్న తీసివేయండి ప్రభా. నాయన గర్వ హృదయాలను మూర్ఖులను నువ్వు కాల్చి వేస్తావు. కనుక అటువంటి జీవితం మాకు వద్దు ప్రభా. నువ్వు కనికరించినటువంటి దేవుడు మాకు పశ్చాత్తాపం కలిగినటువంటి మనసుతో నిన్ను కలిగి జీవిస్తూ మంచి మేలును పొందుకున్నట్టు సహాయం చేయమని వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించాలి ప్రభా. వారి వారి అవసరతలు, వారి వారి కోరికలు, వారి వారి యొక్క సమస్తమైనటువంటి వాటిని ఇప్పుడే మీరు యేసు నామములో నెరవేర్చబడను గాక. అద్భుతమైనటువంటి ఆశ్చర్యాలు కార్యం చేయండి ప్రభా. చేయండి. మీ యొక్క కృపను కుమ్మరించండి. నాయన బిడ్డలందరిపై కూడా మీ కనికరములు కుమ్మరించి ఘనతా ప్రభావ మహిళ మీరే పొందుకుంటూ ఈ బైబిల్లో చూసినటువంటి కుటుంబాలను కూడా బహుగా జీవించి మీరే తండ్రి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.